అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి హెల్దీ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేశానండి. అలసందల వడలు, వీటిని బొబ్బర్ల గారెలని కూడా అంటారు. చాలా టేస్టీగా మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బొబ్బర్లని ఒక గ్లాస్ వరకు తీసుకొని ఇలా 5-6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా 5-6 గంటలు నానిన తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ ఏం లేకుండా వడకట్టుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా వడకట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. మీరు పెద్దదైతే అల్లం ముక్కలు, అన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు ఒకేసారి. ఇక్కడ నేను చిన్న జార్లో పడుతున్నాను కనుక కొద్దిగా వేసుకొని మొత్తం బొబ్బర్లు పట్టేశాను. పట్టి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా సాల్ట్ కలిసేలా కలపండి. కలిపి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని బటర్ పేపర్ కానీ లేదంటే మామూలుగా ప్లాస్టిక్ పేపర్ మీదనైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వీటిని కాల్చుకుందాం. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోండి. హైలో అస్సలు పెట్టొద్దు. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చారంటే లోపలి వరకు ఉడుకుతూ చక్కగా మనకి అలసందల వడలు అనేటివి రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. ఇలా ఒక దిక్కు కాలాక ఇంకో దిక్కు టర్న్ చేసుకుంటూ అలసందల వడల్ని కాల్చుకోండి. హైలో పెట్టారంటే త్వరగా ఫ్రై అయిపోయి అంత టేస్ట్ ఉండవు. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే లోపలి వరకు ఉడుకుతూ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మళ్ళీ మిగతా పిండి కూడా వేసుకొని ఇలానే కాల్చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అలసందల వడలు అనేటివి రెడీ అయిపోతాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. నాటుకోడి పులుసులో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తిన్నామంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరేయన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి పెట్టారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వెంటనే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.